అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు శనార్థి నేటి మాట ఏముందో చూద్దాం మన రెగ్యులర్ గా పెద్దపల్లి రాజన్న రాస్తారు కదా సో నేటి మాట ఏంటని చూద్దాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అతి తక్కువ కాలంలోనే జనాదరణ సొంతం చేసుకుంటుంది పార్టీలో చేరికలు ఇంటి పార్టీగా మురిసిపోతున్న లీడర్లు ఇన్నాళ్లకు బీసీలకు ఒక రాజకీయ వేదిక ఏర్పాటైందని మేధావులు పార్టీ పెట్టినందుకు మల్లన్నపై ప్రశంసలు రాష్ట్రమంతా తీన్మార్ మల్లన్న అభిమానులు తెలంగాణ మొత్తం ఇదే చర్చ జోరుగా జరుగుతుంది సామాన్యులకు పార్టీలో అవకాశాలు కష్టపడ్డ వాళ్లకు పదవులు బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపీట వేస్తుంది 10 ఏళ్ల రాజకీయాలను పరిశీలించిన మల్లన్న భవిష్యత్తు కార్యాచరణ పకడ్బందీగా రూపొందిస్తుడు అమరుల కుటుంబాలకు దక్కని ఆత్మగౌరవం తప్పిపోయిన తెలంగాణ అస్తిత్వం కోసం నిరుపేద పిల్లలకు అందని విద్య వైద్య కోసం అతి త్వరలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు పల్లె పల్లె తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జనం ముందుకు వస్తున్నాడని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి శనార్థి నేటి మాట చూస్తాం మరి ఏదైతే మరి తెలంగాణలో తీన్మార్ మల్లన్న గారు స్థాపించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది ఇక బీసీలకు ఒక పార్టీ అయితే వచ్చింది ఇక ముందు మనం బీఫామ్ల కోసం అగ్రకుల పార్టీలు ఏవైతే ఉంటాయో అక్కడికి పోవాల్సిన అవసరం లేదు మనకంటూ ఒక ఆత్మగౌరవం మనకంటూ ఒక పార్టీ ఉందని చెప్పేసి ఇక మన సీట్లు మనవే మన ఓట్లు మనవే అని నినాదంతోనైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వెళ్తుంది మరి బీసీ యువతకు కూడా బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికీ మరి ఇందులో స్థానం కల్పిస్తారని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న ఇప్పటికే చెప్పడం జరిగింది మరి ఆ దిశగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేయబోతున్నారు ఇక ముందు పాదయాత్ర చేయబోతున్నారు అని చెప్పేసి కూడా మనకైతే శనార్థి నేటి మాటలో అయితే క్లియర్గా చూసినాం ఇక వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు మరి రిజర్వేషన్ల స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు మరి ఈ రోజు రేపట్లోగా రిజర్వేషన్లన్నీ ఆ ప్రక్రియ పూర్తి చేసి ఆ నివేదిక ఏదైతే ఉంటుందో దాన్ని మరి సిఎస్కు పంపాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్ కూడా ఆదేశాలు అయినా వెళ్ళినాయి సో ఆ నేపథ్యంలో మరి రిజర్వేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు ఇక బెజ్జూరులో యూరియా కోసం రైతుల రాస్తారోక అధికారుల హామీతో ఆందోళన అయితే విరమించారంట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ యూరియా కొరత అయితే తీవ్రంగా కనిపిస్తుంది మరి రోడ్డుపై బైఠాయించి మాకు యూరియా కావాలని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న తరుణంలో మరి పోలీసులు అయితే అక్కడికి వచ్చి వాళ్ళని అయితే శాంతింపజేసే ప్రయత్నం అయితే చేసిరు ఇక కాగజ్ నగర్లో దారుణం వలస కార్మికుల కుటుంబ ఆత్మహత్యాయత్నం అంట మరి కొమరంభీం ఆసిఫాబాద్ కాగజ్ నగర్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది జార్ఖండ్కి చెందిన వలస కార్మికులు జగత్ రామ్ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు భార్య స్వప్న కుమార్తె సూర్యవంశీ అక్కడికక్కడే మృతి చెందారు జగత్ రామ్ అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకువెళ్ళారంట నిజంగా ఇది బాధాకరం మన దేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కానీ ఇంకా చాలా మందికి అయితే మరి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి అయితే ఎదురైంది మరి వాళ్ళు ఏ రీజన్తో చనిపోయారో ఇప్పటివరకు అయితే మరి పూర్తి సమాచారం అయితే తెలియదు కానీ చనిపోవడం అయితే బాధాకరం ఏదేమైనప్పటికీ కూడా ఇక పండగ వేళ విద్యుత్ కోతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాగజ్ నగర్ వాసులంట మరి బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలతో పండగ సందడి నిండిన వేళ విద్యుత్ కోతలతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో పట్టణ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట మరి బతుకమ్మ పండుగ అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన నేపథ్యంలో పలు చోట్ల అయితే విద్యుత్ కోతలు అయితే ఎక్కువైపోతున్నాయంట దాంతో కూడా మరి స్థానికులు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపడుతున్నారు మళ్ళీ వాళ్ళు తీవ్ర అసంతృప్తికి అయితే మరి పండగ వేళ కూడా కరెంటు లేకపోతే ఎట్లా అని చెప్పేసి కూడా వాళ్ళైతే అడుగుతున్నారు ఇక నిర్మల్లో భారీ వర్షం నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం అయితే కురిసింది సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఏకతాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి స్థానిక డాక్టర్స్ లైన్స్లో తిరుమల థియేటర్ శివాజీ చౌక్ వద్ద మోకాళ్ళలోతు వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురుపడ్డాయంట ఇక బతుకమ్మ పండుగ సందర్భంగా భద్రతా చర్యలు చేపట్టాం చెన్నూరు పట్టణ సిఐ దేవేందర్ రావు అయితే చెప్తా ఉన్నారు మరి బతుకమ్మ పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినామని చెప్పేసి కూడా సిఐ దేవేందర్ రావు అయితే చెప్తున్నారు కరెంటు కోసం గ్రామస్తుల ధర్నా అంట మరి తమ గ్రామాలకు కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బాబేజూరి మహారాజ్గూడ గ్రామస్తులు అయితే కెరమేరి సబ్స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా అయితే నిర్వహించారు ట్రాన్స్ఫారం కాలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి 4 రోజుల నుండి చీకటిలో మగ్గుతున్నామని గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేసిరంట మరి సబ్స్టేషన్ ముందుకు వచ్చి గ్రామస్తులు అయితే ధర్నా చేసిరంట కరెంటు కావాలని చెప్పేసి కూడా ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం
వరద ముంపు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఎల్లారెడ్డి మెదక్ రహదారిపై రాస్తారోకో రోడ్డుపై భారీగా నిలిచిన వాహనాలు రైతులకు మద్దతు తెలిపిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి వరద ఏదైతే మన నిన్న మొన్న వర్షాలకు రైతులు ఏదైతే తీవ్రంగా పంటలు కూడా నష్టపోయినాయి, వాటికైతే మరి నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఎల్లారెడ్డి మెదక్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో అయితే చేశారు. మరి వాళ్లకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అయితే వాళ్ళకు మద్దతు తెలిపారంట. ఇక ప్రారంభం కాని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, దళారుల చేతిలో మోసపోతున్న మొక్కజొన్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని అయితే విజ్ఞప్తి అయితే చేసిరంట. ఇక 7 లక్షల వరద సాయం చెక్ అందజేసిన PRTUS సంఘం అంట. ఊహకందని వర్షాలు వరదలకు ఉక్కిరిబిక్కిరైన కామారెడ్డి జిల్లాలో తోటి ప్రజలకు సాయం చేద్దామని PRTUS కామారెడ్డి జిల్లా శాఖ అయితే నిర్ణయించిందనట. వాళ్ళు ఫండ్ మొత్తం జిల్లా కలెక్టర్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కొరకైతే మరి 7 లక్షలు అయితే వాళ్ళు సహాయం అయితే చేసిరంట. మరి దాన్ని DD రూపంలో అయితే చెల్లించారంట. ఇక ప్రపంచంలో ఎక్కడ జరగని మహిళల పూల పండగ బతుకమ్మ అంట. మరి తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతిక చిహ్నం, అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా పండగ నిర్వహించాలి, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీ, పేరుకే ఇందిరమ్మ ఇల్లు, పోయేది ప్రైవేటు నిర్మాణాలకు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం అంట. మరి ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో ఇసుక అయితే అక్రమంగా అయితే రవాణా చేస్తున్నారని చెప్పేసి మనకు పెద్ద ఎత్తున వార్తలు అయితే కనిపిస్తున్నాయి. మరి పేరుకే ఇందిరమ్మ పేరు చెప్పేసి మరి ఆ ఇసుక ఏదైతే ఉందో ప్రైవేట్ పరం చేసి దాన్ని బిజినెస్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొందరు వ్యక్తులు అని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు, ధర్నాకు సిద్ధమవుతున్న BRS శ్రేణులంట. మరి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పోతారం గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల అవకతవకల గురించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అధికారులు ఎలాంటి ఎంక్వైరీ చేయలేదని అయితే మండిపడ్డారంట. మరి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు కూడా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి మరి యాక్షన్ అయితే తీసుకోవడం లేదని చెప్పేసి కూడా అక్కడ వార్త. ఇక అధికారుల చేతగానితనమా, యాజమాన్యం లాభాల్లో వాటానా, అకాడమీల పేరుతో ఇంటర్మీడియట్ క్లాసులు, అనుమతి లేకపోయినా నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు, హాజరు రికార్డుల్లో గందరగోళం, జీవోలకు గైడ్ లైన్కు విరుద్ధంగా బోధన అంట. మరి DIEO పాత్రపై అనుమానాలంట. మరి తక్షణ చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మరి అధికారుల చేతగానితనమా, లేకపోతే ఆ యాజమాన్యాలతో కుమ్మక్కై వీళ్ళకి ఏమన్నా లావాదేవీలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఉందా అని చెప్పేసి కూడా మనకు ఒక ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది. మరి ఇంటర్మీడియట్ సంబంధించి అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించడం, లేదంటే వివిధ రకాల NIT అని IIT అని ఈ కోచింగ్ల పేరుతో విద్యార్థుల నుంచి అయితే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వార్త అయితే కనిపించడం జరుగుతుంది. ఇక అనువైన చోటే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి, 3 మండలాలకు అనుకూలమైన చోటే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పేసి BJP రాష్ట్ర నాయకుడు సొల్లు అజయ్ వర్మ, బ్రిడ్జ్ JAC చైర్మన్ సంపత్ ఉదయ్ కుమార్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసి వినతి పత్రం అయితే అందజేసిరండి. అక్కడ లాభాల పంపకంపై AITUC నిరసన, మరి సింగరేణి సంస్థ అభివృద్ధి నిధులపై ప్రశ్నలు, లాభాల ప్రకటనలో ఆగ్రహం, సమస్యలపై దసరా తర్వాత చర్చ అని చెప్పేసి కూడా మనకు ఒక వార్త. ఇక కరెంటు తీగల సమస్యతో ఆగిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం, అధికారులను వేడుకున్నా స్పందించట్లేదని బాధితురాలి ఆవేదన అంట. మరి జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని సింగాపూర్ 2వ వార్డుకు చెందిన జెల్ల భాగ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరై నిర్మాణం మొదలుపెట్టిన ఇంటిపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగల కారణంగా పనులైతే ఆగిపోయినాయంట. విద్యుత్ అధికారులు పలుమార్లు వేడుకున్నా ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భాగ్య మాట్లాడుతూ ఆగస్టు 18న ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కి అయితే ఫిర్యాదు కూడా అందజేశారంట. మరి ఆమె ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరైందంట, పైనుంచి వైర్లు అయితే ఉన్నాయంట. మరి ఫస్ట్ వైర్లు ఉన్నాయా లేదంటే మరి ఇల్లు కట్టుకుంటారా తెలుస్తలేదు, కానీ మరి దాన్ని తొలగించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుకుంటున్నప్పటికీ అది పట్టించుకోవట్లేదని బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జాతీయ ప్రాజెక్టుల భూసేకరణపై సీఎం సమీక్ష, వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు, కోర్టు కేసులు పరిష్కారం అవసరం, దసరా కంటే ముందే పూర్తి చేయాలి కలెక్టర్కు రేవంత్ రెడ్డి ఆదేశం అని చెప్పేసి కూడా మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక మహిళలపై వేధింపులకు కఠిన చర్యలు, బతుకమ్మ నవరాత్రుల వేళ CP హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు. మరి బతుకమ్మ సందర్భాల్లో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా BVRTలో జపాన్ సాగా యూనివర్సిటీ ప్రతిష్టాత్మక అవగాహన ఒప్పందం అయితే జరిగిందంట. మరి దానికి సంబంధించిన వార్త అది. ఇక వ్యాపార కేంద్రంగా జోగిపేట నారాయణ షాపింగ్ మాల్ ప్రారంభించిన మంత్రి, నిర్వాహకులకు అభినందించిన దామోదర్ రాజనరసింహ అంట. మన జోగిపేట పట్టణాన్ని వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అయితే చెప్పినట్ట. మరి అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పడడం వల్ల మరి అది పట్టణాన్ని అయితే వ్యాపార కేంద్రంగా అవుతుందని చెప్పేసి కూడా మంత్రులు అయితే చెప్తా ఉన్నారు అక్కడ.
ఇక బ్రిడ్జి నిర్మాణ పనులు పురోగతిపై మంత్రి సమీక్ష, అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలనే ఆదేశం, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి, రెవెన్యూ ఆర్ఎంబీ ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలి, బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని అయితే మంత్రి దామోదర్ రాజనరసింహ అయితే అధికారులకు అయితే ఆదేశం అయితే ఇచ్చిండట. ఇక కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు, రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డుల శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, 9 రోజుల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగించాలి, పండుగ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ పి ప్రావీణ్య అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మన బతుకమ్మ సంబరాలు అయితే ఘనంగా అయితే ప్రారంభమైనట్టు కూడా మనకు వార్త కనిపిస్తుంది. ఇక వైన్స్ తరలించాలని నివాసితుల ఫిర్యాదు అంట. మరి పట్టణంలోని వీరభద్రనగర్ 37వ వార్డు కాలనీలో మైత్రి వైన్స్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. నిబంధనలకు ఉల్లంఘిస్తూ వైన్స్ నడుపుతున్న నిర్వాహకులపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు లేవని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు అయితే మండిపడుతున్నారంట. మరి అక్కడ 37వ వార్డులో ఏదైతే మరి వైన్స్ ఉంటుందో మరి అక్కడ వైన్స్లను అయితే అసాంఘిక కార్యక్రమాలు అయితే ఎక్కువైపోతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు మరి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. యువత స్వయం ఉపాధితో ఎదగాలి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని మాజీ సర్పంచ్ డాక్టర్ రాజా నాయక్ అయితే అన్నారంట. మరి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే దొరకదు. మరి ప్రభుత్వ ఉద్యోగం కాకుండా మరి ఏదైతే చిన్న చిన్న పెట్టుబడులు ఉంటాయో, వ్యాపారాలు ఉంటాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయో, సో ఇందులో అయితే రాణించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సబిత అంట. మరి రాత్రి కుండపోత వర్షం కారణంగా ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో ఆ ముంపు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అయితే పర్యటించారంట. ఇక హోంగార్డుల అభివృద్ధి కోసం తప్పనిసరిగా నా వంతు కృషి చేస్తా, వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి ఆ జిల్లా హోంగార్డులకు ఉలెన్ జాకెట్లు, రెయిన్ కోట్లు అయితే అందజేసిరంట ఎస్పీ కె నారాయణ రెడ్డి. మరి హోంగార్డుల సమస్యలు, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం అయితే నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా మరి ఎస్పీ నారాయణ రెడ్డి అయితే తెలుపుతున్నారు. వాళ్ళకైతే మరి ఉలెన్ జాకెట్లు, రెయిన్ కోట్లు అంటే వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం ఉంది కదా, దానికి సంబంధించి వాళ్ళకు తడవకుండా ఇంకా వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా అవైతే అందజేసిరంట. ఇక ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి జిల్లా అదనపు కలెక్టర్ లింగ నాయక్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ లింగ నాయక్ అయితే అధికారులకైతే సూచించారంట. ఇక నాగారం మున్సిపాలిటీలో మహిళల రాస్తారోక, రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన 22 కాలనీల మహిళలు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆందోళన. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 22 కాలనీ ప్రజలు వరద ముంపు సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి వర్షాకాలంలో తమ నివాస ప్రాంతాలు నీట మునిగిపోతుండడంతో తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారంట. మరి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి కూడా ఏదైతే 22 కాలనీలకు సంబంధించిన మహిళలు ఉంటారో వాళ్ళకు రోడ్లు ఎక్కి అయితే ధర్నా అయితే చేస్తున్న వార్త ఇది. ఇక కోటపల్లి ప్రాజెక్టు మత్స్యకారుల గోస, తిరుమల వెంకటేశ్వర స్వామికి అయితే వేడుకోలు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టు పరిధిలోని కోట్పల్లి, అన్నాసాగర్, బుగ్గాపూర్, నర్సాపూర్, గంగారం గ్రామాల ముదిరాజులకు గత 20 సంవత్సరాలుగా కొత్త మత్స్య సభ్యత్వాలు ఇవ్వడం లేదని బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్ట. సమస్యను పలువురు అధికారులు, నాయకులకు తెలియజేసిన ఎలాంటి పరిష్కారం రాకపోవడంతో ఆయా గ్రామాల తరపున తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తమ గోడు వెళ్ళబోసుకున్నామైతే ఆ సందర్భంగా అయితే వాళ్ళు చెప్పినట్ట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. 97 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులు ప్రారంభం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అయితే చెప్తా ఉన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో 97 కోట్లతో సీసీ రోడ్ల పనులు అయితే ప్రారంభించినట్టుగా వాళ్ళక్కడ వార్త. ఇక ఐలాలో కార్యాలయ సిబ్బందిదే హవా అంట. మరి బిల్డర్లతో చేతులు కలిపి అందిన కాడికి దండుకుంటున్న వైన్యం, ఫోన్ చేస్తే ఎత్తరు, సమాధానం ఇవ్వరు, కార్యాలయానికి వెళితే అన్ని కుర్చీలు ఖాళీగా దర్శనం, నోటీసులు జారీ చేసి పనును నిలిపివేయమన్నాం ఐలా కమిషనర్ స్పష్టం చేసిందంట. మరి వరుస సెలవులు రావడంతో బిల్డర్లకు పండగ అయింది. చకచకా పనులు జరిపిస్తూ బయటి భాగంలో రంగులు వేయండి అని ఐలా సిబ్బంది ఉచిత సలహాలు అయితే ఇస్తున్నారట. ఐలాలో కింది స్థాయి సిబ్బంది భారీ చేతివాటం అయితే బిల్డర్లతో రెచ్చిపోతున్నారు. ఇక్కడ నిర్మాణాలు 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకైతే వార్త. మనకు సంబంధించిన ఆఫీసర్లకు ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు, సో అని చెప్పేసి కూడా మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక పల్లె దవాఖానా వైద్యుల సమస్యలు పరిష్కరించాలి, తాము వైద్యులం, డేటా ఎంట్రీ ఆపరేటర్లం కాదు, కోటిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్కు వినతి పత్రం అయితే అందజేశారంట. తెలంగాణ కోసం పనిచేస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని పల్లె దవాఖానా వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేశారంట. ఇక బల్కంపేట ఎల్లమ్మ ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలి, నందమూరి వసుంధరాదేవి అయితే చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన వార్త. ఇక బతుకమ్మ విశ్వవ్యాప్తమైంది, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే అంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా అయితే నిర్వహించిందని చెప్పేసి కూడా ఆ సందర్భంగా మాట్లాడారు అక్కడ.
ఇక హనుమాన్ నగర్ వాసులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే చెప్తా ఉన్నారు. మరి సర్కిల్ పరిధి హనుమాన్ నగర్ వాసులకు పట్టాలు ఇప్పించడానికి తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే చెప్తున్నారంట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పోలీస్ స్టేషన్లలో డిఐజీ చౌహాన్ తనిఖీలు, పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలని అయితే ఆదేశం ఇస్తూ మరి ఏవైతే పెండింగ్ కేసులు ఉంటాయో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళకైతే సూచించారు. ఇక జడ్చర్లలో స్పా మసాజ్ పేరుతో వ్యభిచారం 6 నెలలుగా కొనసాగుతున్న వ్యవహారం. వ్యభిచార గృహంపై పోలీసులు దాడి, నిర్వాహకుడితో పాటు కర్ణాటక మహిళ అరెస్ట్ అయితే చేశారంట. మరి జడ్చర్లలో స్పా సెంటర్లు ఏర్పాటు చేసి మసాజ్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠానైతే పోలీసులు అయితే అరెస్ట్ చేసిరంట. మరి ఈ మధ్య ఎక్కువగా అయితే కనిపిస్తుంది. మరి స్పా సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసి మరి అందులో అయితే వ్యభిచారం చేస్తారు అని చెప్పేసి కూడా పక్క సమాచారంతో అయితే అక్కడ పట్టుకోవడం జరిగింది జడ్చర్ల పట్టణంలో. ఇక రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభం, శనార్థి కథనానికి స్పందించిన అధికారులు. కల్వకుర్తి మహబూబ్ నగర్ రోడ్డు మార్గంలో ఎస్సీ హాస్టల్ పక్కన ప్రమాదకరంగా ఉన్న సంబంధిత అధికారుల్లో స్పందన లేదు. ఈ సమస్యను శనార్థి తెలంగాణ పత్రికలో పొంచి ఉన్న పెను ప్రమాదం అనే శీర్షికతో 8/6/2025న ప్రచురితమైంది. కథనానికి ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు స్పందించారు. తరచుగా ఆ రహదారిలో వాహనాలు రాకపోకలు, విద్యార్థుల రద్దీ అధికంగా ఉండడంతో పాటు కాలనీవాసులు తిరుగుతుంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ బియ్యాన్ని గోదాంలో నిల్వ ఉంచేందుకు తరచూ లారీలు భారీ లోడుతో వెళ్తుంటాయి. అక్కడే 3 హాస్టళ్లు, మోడల్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. దీంతో గతంలో 2 సార్లు బియ్యం లారీ లోడు దిగబడుతూ టైర్లు అందులో ఇరుక్కుపోయాయి. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం వైపు ఒరిగి ఉండడంతో ప్రమాదం అయితే తప్పింది. మొత్తానికైతే శనార్థి తెలంగాణ పత్రికతో అక్కడ మరమ్మతులు ప్రారంభమైనాయని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తుంది. సో అక్కడ ఉన్న స్థానికులు అయితే శనార్థి తెలంగాణ దినపత్రికకు అయితే కృతజ్ఞతలు అయితే తెలిపారు. ఇక జ్యుడిషియల్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు ఉప్పునూతల వాసి ఎంపికైనట, అభినందించిన గ్రామస్తులు అని కూడా ఒక వార్త. ఇక విద్యానిధికి చేయుత ఇవ్వండి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. విద్యానిధికి 5 లక్షల విరాళం ఇచ్చిన న్యాయవాది ప్రతాప్ కుమార్ అంటూ ఇంకొక వార్త. మరి పట్టుబడిన వాహనాలు వేలం, ఎక్సైజ్ శాఖకు 2,21,000 ఆదాయం. కల్వకుర్తి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నాటుసారా, నల్ల బెల్లం అక్రమ రవాణా కేసులో వివిధ కారణాలతో కేసులు నమోదు చేసి స్వాధీనపరుచుకున్న ద్విచక్ర వాహనాలు, 4 వీలర్, ఆటో వంటి 16 వాహనాలకైతే వేలం పాట వేస్తున్నారంట. మరి వేలం పాట అయితే నిర్వహించిన వేలంలో దాదాపు 2,21,000 ఆదాయం సమకూరిందని చెప్పేసి కూడా ఆ సందర్భంగా చెప్పారు వాళ్ళు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. చెరువును తలపిస్తున్న గుర్రంపోటు తహసీల్దార్ కార్యాలయం అంట. నల్గొండ జిల్లా గుర్రంపోటు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చిన్నపాటి వర్షానికి చెరువును అయితే తలపిస్తుందంట. చూడొచ్చు. మరి ఇది ఎంఆర్ఓ ఆఫీసు, తహసీల్దార్ కార్యాలయం. దీని ముందు అయితే మరి చెరువులాగా కనిపిస్తుంది. ఆ చెరువు కాదు, ఉన్న మామూలు ప్రాంగణమే. కాకపోతే అక్కడ మరి వర్షం వచ్చినందుకైతే మొత్తం నీళ్ళు అయితే వచ్చినాయి. మరి అట్లా నీళ్లు రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా మరి అక్కడ సంబంధిత అధికారులకు ఉంటుంది, అక్కడ జిల్లా యంత్రాంగానికి కూడా మొత్తం ఉంటుంది. కాబట్టి మరి దాన్ని అయితే పట్టించుకుంటలేరు. ఇక హోంగార్డ్స్ సంక్షేమానికి చర్యలు. జిల్లా ఎస్పీ కె నరసింహ హోంగార్డ్స్ సిబ్బందికి ఉలెన్ జాకెట్లు, రెయిన్ కోట్లు అయితే అందజేసిరంట. మరి దానికి సంబంధించిన వార్త. ఇక వయోవృద్ధులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సదస్సులో వక్తల డిమాండ్. మరి వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఉచిత ప్రయాణం అయితే కల్పించాలని చెప్పేసి కూడా అక్కడ వార్త. ఇక కమ్యూనిస్టులను గెలిపిస్తేనే ప్రజలకు మేలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎంకు ఆదరించండి. మండల సిపిఎం కార్యదర్శి ర్యాకాల శ్రీశైలం అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. కాంట్రాక్టులు కమిషన్లు లేని పారదర్శక పాలన ప్రజలకు అందించాలంటే కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే నిజమైన ప్రజాపాలన అందుతుందని చెప్పేసి కూడా సిపిఎంకి సంబంధించిన ర్యాకల శ్రీశైలం అయితే చెప్తున్నారు. అక్కడ భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారంట. మరి జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను అయితే ఆదేశం చేశారట. మరి ఏదైతే జాతీయ రహదారులు ఉంటాయో వాటి కోసం కేటాయించిన భూములు ఉంటాయి కదా, వాటిని భూసేకరణ ప్రక్రియ ఇంకెక్కడెక్కడైతే మిగిలిపోయిందో అదంతా కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారంట. ఇక ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అయితే చెప్తున్నారు. మరి ఏవైతే వస్తాయో ఫిర్యాదులు వాటిని వెంటనే పరిష్కరించాలని కూడా ఒక వార్త. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక దసరాకు ఊరెళ్తున్నారా, ఈ సూచనలు పాటించండి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అయితే చెప్తా ఉన్నారు. మరి దసరాకు అయితే ఎవరైతే గ్రామాల నుంచి ఊర్లలో కావచ్చు, ఊర్ల నుంచి గ్రామాలకు ఇట్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళ బంధువుల ఇంటికి, సో ఇట్లా తిరుగుతూ ఉంటారు కాబట్టి మరి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే ఇంకా ఎవరైతే ఉంటారో మరి అక్కడ పోలీసులకు కూడా సమాచారం, స్థానిక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ సమాచారం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే పలు సూచనలు అయితే ఇస్తున్నారు. ఇక బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజావాణిలో వినతి. మరి దామిర మండలం ప్రజల
బస్సు సౌకర్యం ప్రయాణ ప్రాంగణాలు నిర్మించాలని బీజేపీ మండల అధ్యక్షుడు వెల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రం అయితే అందజేశారంట. ఇక పిహెచ్సిలో డిఎంహెచ్సిలో ఆకస్మిక తనిఖీ. నేడు మరిపేడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేసిరంట. ఇక తెలంగాణ సంస్కృతికి ఆత్మ బతుకమ్మ దసరా పండుగలు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సద్దుల బతుకమ్మ దసరా పండుగ ఏర్పాట్లపై సమీక్ష అయితే ఏర్పాటు చేసిరంట. ఇక జ్యోతిని పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు నిమ్స్కు పంపించాలని వైద్యులకు సూచన. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక మనో వికాస కేంద్రంలో షెడ్డు నిర్మాణం. అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆర్థిక సాయం అయితే అందజేసిరంట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. హత్య కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారు. పీపీలు కోర్టు డ్యూటీ అధికారులను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు అంటూ మనకు ఒక వార్త. మరి జిల్లాలోని అశ్వరావుపేట, మనుగూరు, కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసులో నేరస్తులకు శిక్షలు పడే విధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులను సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అయితే ఘనంగా సత్కరించారంట. ఇక ఏజెన్సీలో విజృంభిస్తున్న విష జ్వరాలు. ప్రభుత్వ దవాఖానలో అరకొర సదుపాయాలు దండుకుంటున్న మెడికల్ మాఫియా. దోమల మందు పిచికారి లేక ప్రజలైతే ఇక్కట్లయితే పడుతున్నారంట. మరి ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ప్రజా దవాఖానలో మరి దయనీయ పరిస్థితిలో ఉన్నాయంట. మరి అక్కడ దోమలు అయితే ఉన్నా కానీ అక్కడ దోమల మందు కూడా కొట్టడం లేదు. మరి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు రోగులు, అక్కడికి వచ్చిన రోగులు అని చెప్పేసి కూడా మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక విద్యుత్ అఘాతానికి గురై సిపిఐ నేత మృతి. మరి రాష్ట్ర సమితి సభ్యుడు నరేంద్ర కుమార్ అయితే నివాళులు అయితే అర్పించారంట. మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు వల్లపిన్ని సత్యనారాయణ విద్యుత్ అఘాతానికి గురై సోమవారం అయితే మృతి చెందిరంట. ఇక పేరుకే మెను పెట్టింది తిను. బీసీ గురుకులం ప్రిన్సిపాల్ జ్యోతిర్మయ్ను తక్షణమే సస్పెండ్ చేయాలి. డిఆర్ఓకు వినతి పత్రం అయితే అందజేసిరంట. ఏఐఎస్ఎఫ్ నాయకులు అని చెప్పేసి మరి పేరుకి అయితే మెను ఉందంట, పెట్టింది తినాలని చెప్పేసి కూడా వాళ్ళైతే హుకుం జారీ చేస్తున్నారంట. మరి అలాంటి వాళ్ళను ప్రిన్సిపల్ జ్యోతిర్మయ్ను అయితే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా అక్కడి నుంచి అయితే పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఏఐఎస్ఎఫ్ సంబంధించిన నాయకులు అయితే మరి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఇక డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్ఐ అంట. మరి పీనపాక పట్టినగర్ ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన అయితే కల్పించారంట. సో దానికి సంబంధించి ఏమేమి ఉండాలి, పత్రాలు ఎట్లా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా పాటించాలని చెప్పేసి కూడా స్థానిక ఎస్ఐ మన స్థానికంలో ఉండే ఆటో డ్రైవర్లకు అయితే అందరికీ కూడా అవగాహన కల్పించారంట. ఇక రైతులు లాభసాటి పంటలు సాగు చేయాలి. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తుమ్మల అంటూ మనకు ఒక వార్త. లాభసాటి పంటలపైన ఆయిల్ ఫామ్ సాగు దిశగా రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అన్నారంట. మరి దానికి సంబంధించిన వార్త ఇది. ఇంకా సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.